అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. మనందరికీ తెలుసు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి టీడీపీ కార్యవర్గ సమావేశాన్ని అయితే నిర్వహించారు. వాళ్ళ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం అయితే చేశారు. దీనిలో భాగంగా గాజువాక ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు కాంట్రవర్సల్గా ఉండే వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రధానంగా ఆయన మాట్లాడుతూ తన స్వామి భక్తిని ప్రదర్శించాలనుకున్నారో లేదో మరేదో తెలియదు, కానీ వచ్చే 2029 ఎలక్షన్లో కూడా టీడీపీ నుంచే సీఎం ఉంటారు అని మాట్లాడారు. అంటే ఇది నర్మగర్భంగా మాట్లాడారు అనుకోవాలా? అంటే టీడీపీ నుంచే సీఎం గౌరవ చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారంటే తప్పులేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వర్క్ చేస్తున్నాయి, మనందరికీ తెలుసు. గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సార్లు చంద్రబాబు గారే ఉండాలి అని మాట్లాడారు. కాబట్టి దాన్ని అంతగా పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఆయన టీడీపీ నుంచే సీఎం ఉంటారు అని మాట్లాడటాన్ని స్టేజ్ మీద గౌరవ నారా లోకేష్ గారు కూడా ఒక సంజ్ఞ చేశారు, వద్దు అలాంటి మాటలు వద్దు అన్నట్టుగా ఏదో చేశారు. అది ఆయన యొక్క విజ్ఞత, సంస్కారం కాబట్టి అనుకోవచ్చు. కానీ ఆన్ కెమెరా మాట్లాడేటప్పుడు టీడీపీ శ్రేణులు కొంత అత్యుత్సాహాన్ని చూపించడం, స్వామి భక్తిని చూపించడం మానుకోకపోతే ఇది పొత్తులో ఉన్న జనసేన శ్రేణులు మరొక రకంగా తీసుకునే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. అవునన్నా కాదన్నా ప్రతి పార్టీ వాళ్ళు కూడా తమ అధినేత సీఎం అవ్వాలని కోరుకుంటారు. నారా లోకేష్ గారు సీఎం అవ్వాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళకి తప్పు లేదు. అది వాళ్ళు ఆఫ్ కెమెరా మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ ఒక ఆన్ కెమెరా మాట్లాడేటప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, లోకేష్ గారు ఎలా ఉన్నారు, కానీ పల్లా శ్రీనివాస్ గారు ఈ రకంగా మాట్లాడటాన్ని మనం ఏ రకంగా చూడాలి? ఇప్పుడు శ్రీవత్సవాయి వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవుతారు, ఆయన ఇదే రకంగా ఈ రకంగా రియాక్ట్ అయితే రేపొద్దున ఓటు టర్న్ అవ్వేటప్పుడు టర్న్ అవుతుందా, అవదా? పొత్తులో భాగంగా మీరందరూ కూడా 15 సంవత్సరాలు వెళ్తారు, కలిసే వెళ్తారు, కానీ ఓటు షిఫ్ట్ అవుతుందా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. అటు చేసి ఇటు చేసి ఇలాంటి మాటలు మాట్లాడి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మేలు చేకూర్చే అవకాశం మీ చేతులారా మీరే ఇస్తున్నారు అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి టీడీపీ శ్రేణులు ప్రధానంగా ఎవరైతే ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు పొత్తుకు విఘాతం కలగకుండా ఉండేటట్టుగా ప్రవర్తించాల్సిన బాధ్యత 100% ఉంది. దీనిలో జన సైనికులు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, వీళ్ళెవరూ కూడా హర్ట్ కాకుండా ఉండాలి. అదేవిధంగా జన సైనికులు కూడా మాట్లాడేటప్పుడు పొత్తు ధర్మాన్ని విఘాతం ఉండేటట్టుగా మాట్లాడకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పొత్తుకి ఒక అర్థం అనేది ఉంటుంది. ఇక మరోవైపు చాలామంది పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల బాబట్టు చంద్రబాబు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ఉండాలంటున్నారు. దాన్ని కూడా కొంతమంది తప్పు పడుతున్నారు. తప్పేం లేదు, ఆయన వ్యూహంలో భాగంగా మాట్లాడారా, నిజంగానే మాట్లాడారా అనుకోవచ్చు. కానీ కొంతమంది శ్రేణులకి అది మింగుడు పడటం లేదన్న మాటల్లో వాస్తవం కూడా లేకపోలేదు. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచేవాళ్ళు ఆయన వెంటే నడుస్తారు. కానీ నడుస్తారు కదా అని చెప్పి ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో అది కన్నా నొచ్చుకునే విధంగా ఉంటే మాత్రం అది ప్రాబ్లమ్స్ చేకూరే అవకాశం ప్రధానంగా టీడీపీకి అదేవిధంగా జనసేనకి పొత్తుకి విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. అంటే పొత్తులో మీరు వెళ్ళినప్పటికీ కూడా ఓటు టర్న్ కాకపోతే అంతిమంగా అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేకూరుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేకూరిస్తే ఏమవుతుందో టీడీపీ నేతలకు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మరి మీ స్వామి భక్తిని మీరు చాటుకుంటానికి కెమెరా ముందు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది కష్టాలు కొని తెచ్చుకునేటట్టు అవుతుంది. అదే వేదికగా వర్మ లాంటి వ్యక్తులను పేరు చెప్పకపోయినప్పటికీ కూడా మీరు ఫ్లెక్సీల కోసం లేదంటే కుర్చీల కోసం ఇట్లాంటి పంచాయతీలు తేవద్దని హెచ్చరించారు చంద్రబాబు గారు. అది చాలా ఆహ్వానించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ గారి నాయకులను కానీ లేదంటే కార్యకర్తలు కానీ ఆయన ఎలా కంట్రోల్లో పెడుతున్నారో చంద్రబాబు గారు కూడా అదేవిధంగా పెడుతున్నారు. ఇప్పుడు వరకు ఆయన మాట్లాడినందుకు మనందరూ కూడా స్వాగతించాలనుకుంటున్నారు జనసేన నేతలు, జనసేన నాయకులు. కాబట్టి పల్లా శ్రీనివాస్ లాంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్థానంలో ఉన్న ఆయన మాట్లాడేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా మాట్లాడాలి. పొత్తుకి విఘాతం కలిగించే విధంగా మాట్లాడవద్దు. 2029లో సీఎం ఎవరవ్వాలనేది అప్పుడున్న పరిస్థితులు నిర్ణయిస్తాయి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనుకుని మరి ఆ మాటని ప్రజలకు చెప్తే, ప్రజలు దాన్ని ఆమోదించితే అప్పుడు ఎవరు సీఎం అవ్వాలో చెప్తారు.
కొంతమంది అంటున్నారు ఈలోపే 2029 లోపే మరి టీడీపీ అనుకుంటే నారా లోకేష్ గారిని చేసేస్తే మీరు ఆపగలరా, మీరేమైనా చేయగలరా, 29 లోపు చేసేస్తే ఒక్క 21 సీట్లు ఉన్న జనసేన పార్టీ ఏం చేస్తుంది, 134 సీట్లు పైచిలుకున్న టీడీపీకి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరెక్టే, వాళ్ళు చెప్పిన మాట కూడా కరెక్టే. కానీ అది కేవలం 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఉంటుంది. ఆ తర్వాత గన ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో కూడా ఒప్పుకున్నా కూడా నారా లోకేష్ గారు సీఎంగా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే యాక్సెప్ట్ చేయరు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలు యాక్సెప్ట్ చేయని పని టీడీపీ ఎందుకు చేస్తుంది? కాబట్టి చేస్తే సరిపోతుందా అనే మాటలోనే, ఆ విశ్లేషకుల మాట్లాడే మాటల్లో అంత కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. నేను ఎవరిని విమర్శించట్లేదు. కానీ పార్టీకి నష్టాన్ని చేకూర్చే పని టీడీపీ పార్టీ చేయకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నారా లోకేష్ గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అవుతారనే మాట అది అంత యాక్సెప్టబుల్గా అనిపించదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఈ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. ఇది వాస్తవం. పోర్టు టర్న్ అయ్యే క్రమంలో రేపొద్దున కన్నా తేడా కొడితే అది జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి బలాన్ని చేకూరిస్తే అది ఏమవుతుంది అనేది, రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది మనం ఒకరికొకసారి ఆలోచించుకోవాలని జనసేన టీడీపీ నేతలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచైనా రాష్ట్ర అధ్యక్షుడిగా లేదంటే ఉన్నత హోదాల్లో ఉన్న టీడీపీ నేతలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి, మరి ఒక మంచి ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని వెళ్ళే రకంగా ఉంటే 100% ఒక మంచి ఉద్దేశంతో ఉంటే అది కూటమి ప్రభుత్వానికి మంచి కలుగుతుంది, లేదంటే పొత్తుకు విఘాతం కలుగుతుంది. ఇది అక్షర సత్యం. మీరేమంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుప్రీం 6 మీడియా. నమస్తే.